వెల్కమ్ టు F3 క్లౌడ్ కిచెన్. మనం కొర్ర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. దాన్ని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న పెసరపప్పుని ముందుగా నైట్ మొత్తం నానబెట్టుకున్న కొర్రలని ఒక గ్లాస్ కొర్రల్ని తీసుకొని ఒక పప్పు కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ కొర్రలకి 4 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దానిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి దానిని బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో మిరియాలు వేసుకోవాలి. కొంచెం దంచిన మిరియాల పొడి కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. దాన్ని త్వరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దాంట్లో చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ మిశ్రమాన్ని ముందుగా ఉడికించిన పెసరపప్పు పొంగలిలో వేసుకొని బాగా కలపాలి. మొత్తం కలిసేంత వరకు కలిపి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే కొర్ర పొంగల్ రెడీ.